మీరు కాఫీ నా జీవితానికి మీ ఇద్దరు ఓం నమః శంకరాయ నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి కామినిలో 232 రాశారు. 32 రాశారు. 232వ రోజు ప్రవచనం మన కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యము మనం 2-3 రోజులు బట్టి ఆయన శ్లేషలో ఇలా రాశారు. ఒకసారి యోగితో, ఒకసారి సంసారంతో ఉన్నది ఎక్కడొకటే. 2 పద్యాలు నేర్చుకున్నాం. 2 పద్యాలే కదా. ఇప్పుడు 3వ పద్యం కూడా శ్లేషం. ఇది ఒక యుద్ధంతో పోల్చాడు. ఇది అక్కడ ఉన్నటువంటి తటాకం. గుర్తుపెట్టుకోండి, తటాకంలో ఉన్న వస్తువులు ఏమి మారట్లా. ఏమారుతాయండి అక్కడ. ఇది యుద్ధంతో పోల్చాడు మహానుభావుడు. ఈయన ఒక తటాకం దగ్గరికి వెళ్ళాడు. చాలా పెద్దగా ఉంది ఆ తటాకం. అరే ఇప్పుడు ఆ తటాకములో 2 రకాలుగా అర్థం తీసుకోవచ్చు. యుద్ధం అర్థం తీసుకోవచ్చు, తటాకంతో ఉన్న అర్థం తీసుకోవచ్చు. ఈ 2 అర్థాలని మనం ఒకదానితో తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి నేర్చేసుకున్నాం. ఒకదాని పక్కన ఒకటి నేర్చేసుకున్నాం, సైడ్ బై సైడ్. చెప్పండి. చంపకమాల పద్యం. దళములలో రథాంగ నినదంబు. అది దళములలో రథంగ నినదంబు ఎలా ఉందంటే అక్కడ దళములు. దళం అంటే మీకు తెలుసు కదా, ఆకులు, పత్రం. అక్కడ తామరాకులు లేదా ఈ కలువ, ఆ కలువ పూలు రెక్కల మీద రథాంగములు అంటే చక్రవాక పక్షుల యొక్క నినదము అంటే రథ. తేనె కోసము చక్రవాక పక్షులు చేసేటువంటి నినదం. ఇది తటాకములో ఉన్నటువంటి కలువ పూల మీద కథ. దళము. ఇప్పుడు సైన్యాన్ని మనం ఏం చేస్తామంటే కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తాం. మనం చూడండి, ఈ దళములకు అధిపతి దళాధిపతి, దళపతి అని పేరు వచ్చింది మరి. దళపతి, ఈ దళం, ఆ దళం. అంటే దళం అంటే ఒక వింగ్. ఇంకా చెప్పాలంటే ఈ వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు కూడా మనం అనేక పదాలు ఉన్నప్పుడు వాళ్ళు చూడండి పద్మవ్యూహంగా ఉంటుంది. పద్మవ్యూహం అంటే ఒక్కొక్క దళములో ఒక్కొక్క యోధుడు ఉంటాడు. అప్పుడు అవతల వాడు ఈయన పద్మవ్యూహం అనేది దానికి ఆపోజిట్. ఇప్పుడు ఈయన సర్ప వ్యూహం అయితే ఆయన గరుడ వ్యూహం, ఈయన పర్వత వ్యూహం అయితే ఆయన ఇంకో వ్యూహం. ఇలా ఉన్నాయి కదా. కాబట్టి ఈ దళంగంలో రథాంగ నినదం. అక్కడ రథాంగములు అంటే ఏంటంటే రథచక్రముల యొక్క సవ్వడి. ఈ రథములు యుద్ధం చేసేటప్పుడు రథచక్రముల యొక్క సవ్వడి, యుద్ధం పక్షాన అర్థం. చూడండి, మాటలు ఒకటే. రథాంగములు అంటే చక్రవాకములు యొక్క నినాదము సోద రథ. ఆ రథముల యొక్క సవ్వడి. రథాంగములు నడిచేటప్పుడు ఆ సవ్వడి వస్తుంది కదా. అది రెండోది. దళము అనే దానికి ఎలా చెప్పారంటే దళం శస్త్రీ చదోత్సేన
తద్రల్యే ఖండ పర్ణయో రథాంగశ్చక్రవాకే అపి. అయితే ఇంకోటి అంటే రథములు అన్న దానికి ఏంటంటే పర్ణములు అన్నా దళములు అన్నా ఇవన్నీ కూడా ఆకులు అనే దానికి అర్థం. ఇప్పుడు రథాంగ చక్రవాకే అపి రథాంగం చక్ర ఇష్యతే అంటే చక్రములు అని ఒక అర్థం ఉంది. రథాంగం అంటే చక్రవాకములు అనే ఒక అర్థం. అది చేసే నినదము 2 శబ్దములు ఒకటి. తర్వాత రెండో అర్థం ఏంటంటే పరాగము. చదవమ్మా. రథాంగ నినదము అంతే. చక్ర ఇష్యతే పద్యం చదువు. దళములలో రథాంగ నినదంబు పరాగము రాజహంస సంకులము. నువ్వు పద్యం చదువు. పరాగము దళములలో రథాంగ నినదంబు పరాగము రాజహంస సంకులము శిలీముఖ భ్రమణ ఘోషము నవ్య కబంధములు సంబంధములు ఈ 4 ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే సముజ్వలతరం. ఒకటి మొదటి పరాగము. పరాగములు అంటే ఏంటి? ఈ గాలికి ఆ పైన ఉన్నటువంటి ఆ కేసరముల్లో ఉన్నటువంటి పుప్పొడి అంటారు. ఇదేది తటాకం పక్షం. ఇటువైపుకి వచ్చేటప్పటికి పరాగం అంటే ఈ రథములు చాలా వేగంగా నడిచేటప్పుడు ఆ ధూళిని పైకి తీస్తుంది. అలా పైకి లేచిన ధూళిని పరాగము అంటారు. పైకి లేచిన దుమ్ముని పరాగము అంటారు. అంటే ఇది యుద్ధం పక్షాన. యుద్ధంలో రథములు వేగంగా నడిపేటప్పుడు వచ్చిన శబ్దము అది రథాంగ నినదం. ఆ దుమ్ము పరాగం. అంటే పరాగం ఉంది అక్కడ. 2 ఇది పరాగః అది పర్పాగ పుష్పరజ రజసి ధూళి స్నానియాయోరపి అని అర్థం. తర్వాత రాజహంస సంకులము. ఈ తటాకంలో ఏమున్నాయి? రాజహంసలు ఉన్నాయి. రాజహంసలు అంటే హంసలు రాజహంసలు కొంచెం డిఫరెన్స్ ఉంది. హంసలు టోటల్ గా తెల్లగా ఉంటాయి. రాజహంసలు మాత్రం తెల్లగా ఉంటాయి, కానీ ఆ రాజహంసల యొక్క ముక్కు, కాళ్ళ పై భాగము ఎర్రగా ఉంటుంది. దాన్ని రాజహంస. ఈ రాజహంసలు కేవలం మానస సరోవరంలో మాత్రమే ఉంటాయని అది దాదాపు ఇట్స్ అన్ ఎక్స్టింక్టెడ్ బర్డ్. ఆ బర్డ్ ఇట్స్ ఆల్మోస్ట్ హంస లేదు, ఉంటే చెప్పుకోవడానికి. కాబట్టి ఈ తటాకంలో ఇప్పుడు మన నక్కీరుడు చూసినటువంటి ఆ కొలంలో ఈ రాజహంసల సమూహం చాలా ఉన్నాయి ఈ తటాకం వైపు. మరి యుద్ధం వైపుకి వచ్చామనుకోండి, రాజహంసలు అంటే రాజుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. యుద్ధం చేసేటప్పుడు రాజుల మధ్య కదండి యుద్ధం జరిగేది. కాబట్టి రాజహంసలు చాలా మంది ఉన్నారు. అంటే రాజుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. హంస అనేటువంటిది శ్రేష్టవాచకం. మీకు తప్పని చెప్పాను. హంస, ఇంద్ర, వృషభము, శార్దూలము, సింహము, ఇవన్నీ కూడా చంద్ర, ఇవన్నీ కూడా శ్రేష్టవాచకం. కవిచంద్రుడు అంటే కవుల్లో చంద్రుడు లాంటి వాడు అంటే శ్రేష్టవాచకం. కవీంద్రుడు, కవి శార్దూలము, కవి సింహము అని ఇలా ఏవో చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇవి శ్రేష్టవాచకం. రాజుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క సమూహం ఉంది అక్కడ యుద్ధంలో. అది 2వది ఉంది అక్కడ. 3వది ఏంటంటే శిలీముఖ భ్రమణము. ఇప్పుడు శిలీముఖ భ్రమణ ఘోషం, అది శిలీముఖ భ్రమణ ఘోషము. అక్కడ ఇంకోటి ఏంటంటే కనిపిస్తుంది తటాకంలో శిలీముఖములు అంటే తుమ్మెదలు భ్రమణము తిరుగుతున్నాయి. అవి ఝుంకారం చేస్తున్నాయి. చుమ్మనే ఘోష. తుమ్మెదల యొక్క ఘోష నీకు తటాకం వైపు వినిపిస్తుంది. అసలు ఏమి దూర్చేటండి అసలు చూడండి.
శిలీముఖ భ్రమణ ఘోషం. ఇక్కడ యుద్ధం వైపు శిలీముఖం అంటే బాణములు. ఆ బాణములు వేసేటప్పుడు శబ్దం వస్తుంది అని ఒక శబ్దం వస్తుంది. చూసుకుని మామూలు చిన్న బాణం మీరు ఇప్పుడు మామూలుగా మీరు చేసుకున్న ధనుసు నుంచి వెళ్తున్న బాణమే శబ్దం వస్తుంది. శిలీముఖ ఘోషం భ్రమణం అంటే కదులుతుందిగా. ఇక్కడ కదలదు. భ్రమణం అంటే చుట్టూ తిరగడం అనే కాదు. భ్రమణం కదల. ఆ బాణములు తిరుగుతున్నటువంటి ఘోష అంటే శబ్దము. తర్వాత శిలీముఖోళి బాణయో. అది శిలీముఖంలో ఉన్నటువంటి ఘోష. శిలీముఖం అన్నా బాణయం అన్నా విశ్వంలో. అంబకం అన్నా కూడా బాణం. అంబకం అన్నా కూడా బాణమే. తర్వాత కాబట్టి నవ్య కబంధములు. కబంధములు నవ్య అంటే కొత్తమైనటువంటి కబంధములు. కబంధములు అంటే జలము. కబంధం అంటే జలము అంటే కొత్త నీరు అంటారే. ఇప్పుడు శ్రావణ భాద్రపద మాసములు కొత్త నీరు వస్తుంది. అది కబంధం ఉదకం పాద. ఇందులోనే మీకు ఒక జోక్ చెప్పచ్చు కానీ అది మరీ రికార్డ్ అవుతుంది, చెప్పడం కష్టం. ఎప్పుడన్నా మీరు కప్పనప్పటినీ దీని మీద నేను మీకు చిన్న అమరంలో ఉన్న ఒక జోక్ చెప్తాను. నువ్వు ఇది అయిన తర్వాత అడుగు, నేను నీకు జోక్ చెప్తాను. ఈవిడ ప్రత్యేకంగా కలుస్తుంది కాబట్టి. అంత తప్పితే ఆవిడకంటే ఏదో కాదు. మీరు అనుకోకండి ఆవిడకే మాత్రం చెప్తాను, నాకు చెప్పను, అందరికీ. కాబట్టి కబంధం అన్నా ఉదకం అన్నా ఒకటే. అంటే కొత్త నీరు వచ్చింది అందులో. ఇక్కడ మరి యుద్ధం పక్షం నవ్య.
క్లాస్ వచ్చింది సార్. నేను వచ్చేస్తాను క్లాస్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిందా? ఎలా వచ్చింది? ఫోన్ ద్వారానే వచ్చాడు చేశాను. కదా. తొందరగా అదే టైంకి క్లోజ్ చేయండి. ఒక అరటిపండు, ఒక డ్రాగన్ ఫ్రూట్, 2 బత్తాయి. సరే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. బ్లింకిట్ లో పెట్టా. వాళ్ళనే క్లోజ్ నెట్ ఎంతసేపు సరే గురుగారు నిష్క్రమించండి. ఎంత ఉన్నాయి ఎవరైనా పళ్ళు? ఇప్పుడు చెప్పండి. మహాదేవ మహాదేవ్ మాస్టారు. మహాదేవ్ అది నెట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఫోన్ తో పెట్టారు, సార్ చూద్దాం. సరేనా? ఓకే సార్. ఓకే సార్. మహాదేవ్. కాబట్టి దళము అంటే అది పరాగము, పుప్పొడి. ఇక్కడ పరాగం అంటే ధూళి. శిలీముఖ భ్రమణము అంటే తుమ్మెదల గుంపుల యొక్క ఇది. ఇక్కడ శిలీముఖ భ్రమణము అంటే బాణములు వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు, అప్పుడు ఆ చప్పుడు. తర్వాత కబంధములు అంటే బాగా మంచి కొత్త నీరు, నవ్యాన. ఈ తల తెగిపోయిన తర్వాత వెంటనే ప్రాణం పోదు, అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది కొంతసేపు అమండం. అది ఎలా ఉందంటే నవ్య కొత్తది, లేదా నాట్య అని చెప్పచ్చు, అదొక నాట్య సగం. అలా చేస్తున్నటువంటి భ్రమణములు అండి. తర్వాత సముజ్వలతర పుండరీకములు. ఇది ఇంకోటి. సముజ్వల చాలా అప్పుడే ఉజ్వల ప్రకాశిస్తున్నటువంటి పుండరీకములు. పుండరీకములు అంటే తెల్లని తామరలు. తెల్లని తామర. ఇప్పుడు చూడండి, తామరలకి మనం ఒక్కొక్క తామరకి ఒక్కొక్క పేరు ఉంది. ఇప్పుడు రక్తోత్పలం ఎర్రతామర, నీలోత్పలం నల్లని. తర్వాత దీనికి పుండరీకములు అంటే తెల్లని తామర. ఆ తెల్లని తామరలు చాలా చక్కగా ఉంటాయి. మరి ఇక్కడ అర్థం ఏంటి? పుండరీకములు అంటే ఈ రాజులు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ పైన వెల్లగొడుగు, తెల్లని శ్వేతపత్ర ఛాయలో ఉంటారు. ఈ యుద్ధం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ముందర గొడుగును కొట్టేస్తారు, కింద పడిపోతాయి. అలా కింద పడిపోయినటువంటివి, లేదా ఇంకా రాజుల మీద ఉన్నటువంటి తెల్లని గొడుగులు యుద్ధంలో. తర్వాత చాలా కలిగి ఎన్ని ఉన్నాయి అటు యుద్ధంలోనే, చాలా. ఇవేవో కొన్ని కాదు చాలా అనేక, ఇన్యూమరబుల్ కలిగి. మహాహవస్థితి. ఈ తటాకం ఎలా ఉందంటే ఒక మహా ఆహవం అంటే యుద్ధం లాగా. ఈ తటాకం చూస్తుంటే ఒక యుద్ధం గుర్తొస్తుంది. ఈయన ఎలాగో ఒక శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉన్నాడు కదా, కానీ ఇక్కడ కొన్ని యుద్ధాలతో కొంత పరిచయం ఉంది. ఇప్పుడు తిక్కన గారు కూడా మనకి ఇంత పూర్వం కూడా చెప్పాను, అన్నయ్య గారు ఉన్నప్పుడు రాజరాజేంద్రుడితో యుద్ధాలు చేసినట్టు పెద్దగా లేదు. అదే ఈయన మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు, ఈయనకి యుద్ధాలతో కొంత పరిచయం ఉంది. పైగా తిక్కన గారి ఒక కజిన్, ఆయన సహజంగా యోధుడు, ఖడ్గ తిక్కన ఆయన పేరు కూడా తిక్కన. ఆయన భార్య పేరు చానమ్మ. ఆవిడ గురించి చరిత్రలో చక్కగా చెప్తారు, ఖడ్గ తిక్కన. కాబట్టి ఈయనకి ఆ మహా ఆహవ స్థితి అంటే గొప్ప ఆహ్వానంలో
మహాహవస్థితి ఆహవ మహాహవ మహాహవస్థితి అది మహాహవస్థితి అంటే హాకి దీర్ఘం ఉంది అక్కడ అంతే కదమ్మా. మహాహవస్థితి కొలుపు వహించు మహాహవ మొదటి హాకి దీర్ఘం ఉంది, రెండో దానికి లేదు. మహాహవస్థితి కొలుపు వహించు పొలుపు వహించు ఆ కొలని పొంతకు కొలని పొంతను ఒయ్యన చేరి అచ్చట. అలా ఒక పెద్ద యుద్ధంలాగా ఒక యుద్ధ భూమిలాగా కనిపిస్తున్నటువంటి ఆ కొలని పొందను ఆ కొలను దగ్గరకి ఒయ్యన నెమ్మదిగా వెళ్ళి ఎవరు ఈయన నెమ్మదిగా వెళ్ళాడు. అది వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఈయనకు పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి. నక్కీరుడు ఒక భూతమునకు చిక్కుట. సరే చెప్పండి. శిశపతి తన పలాశ శ్రేణి ఇప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి ఆ మర్రి చెట్టుని వర్ణిస్తున్నాడు శీసపద్యంలో. తన ఫలాశములు అంటే తన యొక్క ఆకుల యొక్క శ్రేణి అంటే గుంపు. తన ఫలాశ శ్రేణి ధరకంతటికి పచ్చ పట్టు పట్టు పుట్టంపు మేల్కట్టు కాగా. అది ఎలా ఉందంటే ఆ పైన ఉన్నటువంటి ఆకుపచ్చని ఇదంతా కూడా ఎలా ఉందంటే చాలా పెద్ద చెట్టు ఏమో ఆ మర్రి చెట్టు. మొత్తము భూమంతటికి కలిపి ఒక మేల్కట్ అంటే ముఖానికి ఇది చాందిని అంటే ఇట్లా ఓ ముఖానికి ఒక ముసుగులాగా వేస్తారు పరద, ఒక పరదాలాగా ఉందిట. ఎందుకని పరదాలాగా ఎందుకన్నారంటే ఈ మేల్కట్ వేసేటప్పుడు ఇట్లా కిందకి వేలాడు తీస్తారు. మొత్తం మొహం కనిపిస్తుంది కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అంతే కదండి. ఇప్పుడు మీరు ఆకులు కూడా ఎలా ఉంటాయంటే అక్కడ చూస్తే ఆకుల మధ్యలోంచి ఆ సూర్యరశ్మి కనిపిస్తుంది అలా ఉన్నట్టు. అందుకని రాశారు మేల్కట్ పరద. అదే ఒకప్పుడు ఈ ఘోషాస్త్రీలు ఘోష అంటారు వాళ్ళు కూడా ఇలా పెట్టేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు కొంతమంది అసలు టోటల్ గా కవర్ చేస్తున్నారు. వాళ్ళు కవర్ చేసేవాళ్ళు కాదు. ఈ రాజకుమార్తెల వాళ్ళు ఇట్లా ఒక మేల్ బాగా సన్నటి ఆ మధ్యలో కావాలంటే ఇలా తీయచ్చు. తర్వాత పత్రం పలాశం దళం పర్ణచ్చదం. అది దళమన్నా పర్ణమన్నా పత్రమన్నా ఫలాశమన్నా ఆకులు అనే అర్థం ఉంది. తర్వాత తన ఊర్ధ్వ శాఖావితానంబు సురలకు మరకత రచిత హర్మ్యములు కాగా. ఆ పైన ఉన్నటువంటి ఈ ఆకుపచ్చలు మరకతములు ఎలా ఉంటాయంటే ఆకుపచ్చగా. అవి ఎలా ఉన్నాయంటే హర్మ్యములు అంటే చాలా ధనవంతులు ఉండేటువంటి ప్రదేశాన్ని హర్మ్యము అంటారు. మేడ అని మనం చెప్పేస్తాం కానీ మేడ కాదు అది. హర్మ్యము అంటే చక్కటి చాలా ధనవంతులు ఉండేటువంటి అంటే వాళ్ళ విల్లా అని చెప్తారు. హర్మ్యములు కాగా అంటే ఎటువంటి హర్మ్యములు అవి? దేవతలు నివసించేటువంటి హర్మ్యములో ధనికుల నివాసములు కాగా. అంటే ఇక్కడ ఇక్కడ సూరపతి అన్నట్టుగా దేవతల నివాసములా అన్నట్టుగా ఉన్నాయట ఆ పైన ఉన్నటువంటి ఆకుపచ్చ ఆకులు కదా. తర్వాత తన వ్రేలు కొమ్మలు మునులకు కల్పిత పర్ణశాల కలాపములు కాగా. మర్రి చెట్టుకు ఒకటే ఒక విచిత్రమైన లక్షణం. వేళ్ళు కింద ఉంటాయి, కొంత పైకి దూరిన తర్వాత అది ఊడలు అంటారు, కిందకి దిగుతాయి. అవి మళ్ళీ భూమిలోకి అవే వేళ్ళు కావాలి, మళ్ళీ ఇంకో కొత్త మర్రి చెట్టు వస్తుంది. అందుకే మర్రి చెట్టు కింద ఇంకే వృక్షం పెరగదు, తన మళ్ళీ ఇంకో మర్రి చెట్టు రావాల్సింది. ఈ ఊడలు ఇట్లా దిగేటప్పటికి ఎలా ఉన్నాయంటే మునులు కట్టుకున్నటువంటి పర్ణశాల
గుంపుల్లాగా ఉన్నాయి. ఇక్కడ పర్ణశాలలు ఎలా ఉంటాయంటే ఆకులతోనూ అలమలతోనూ ఇలా అలా అలా కలుగుతుంది. ఈ కిందకి దిగినటువంటి వేళ్ల కొమ్మలు అన్నారు, అందుకే చూడండి. మామూలుగా అది కింద వేళ్ళు కిందకు ఉంటాయి కదా భూమిలోకి. ఈ వేళ్ల కొమ్మలు మునులకి పర్ణశాలలా అనిపించడం, అంటే చాలా పెద్ద వృక్షం అన్నమాట. తర్వాత తన దిశాంత ప్రాంత లేదా క్రాంతాయి కూడా ఇంకొచ్చు. తన దిశాంత ప్రాంత, ఇక్కడ క్రాంత ఇచ్చాడు, పద్యంలో భ్రాంత. తన దిశాంత ప్రాంత కాదు, తన దిశాంత క్రాంత ఘన విటపచ్ఛాయ వలయాద్రి హరిత శాద్వలము కాక హరిత శాద్వలము కాక తన దిశ అంటే దిక్కులు, దిశాంతం అంటే దిక్కుల వరకు వ్యాపించినటువంటి, దిశాంత క్రాంత అంటే దిశముల కూడా ఆక్రమించినటువంటి ఘన విటపచ్ఛాయ. ఘన విటప గొప్పదైనటువంటి విటప అంటే విటప అంటే కొమ్మల యొక్క ఛాయ. ఇది చూసారా నీడ. వలయాద్రి అంటే వలయముగా ఆకారము, చక్రవాళ పర్వతం అని ఒక పర్వతం. ఆ పర్వతమునకు హరితశ్వాదములు కాగా, హరితశ్వాదము అంటే ఆకుపచ్చనైన పచ్చిక. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఒక చాలా పెద్దగా ఉంది, ఎంత పర్వతం లాగా ఉంది. ఈ పర్వతము చుట్టూ ఈ కొమ్మలు ఉన్నాయి. ఈ కొమ్మ లెక్క ఉన్నాయి. హరితశ్వాదము అంటే ఏంటి? హరిత అంటే ఆకుపచ్చ, శ్వాదము అంటే పచ్చిక బయలు. పచ్చిక బయలు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మళ్ళీ హరితశ్వాదము అనక్కర్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే బాగా ముదురాకుపచ్చ అని చెప్పవచ్చు, అంతే కదా. కాబట్టి ఇది ఒక పర్వతముగా ఊహించుకుంటే, అంటే ఈ చెట్టు కొమ్మలు లేకుండా ఈ పైన ఉన్నటువంటి ఆకుపచ్చదనమంతా అంటే ఈ నీడ, దాని చుట్టూ ఉన్నటువంటి ఒక పెద్ద పచ్చిక బయలులాగా ఉంది. మెడోస్ అంటారు ఇంగ్లీష్ లో. పచ్చిక బయలు మెడోస్, ఒక మెడో లాగా ఉంది. ఇక్కడ హరిత శ్వాదలము అనే దానికి షాదో బాలతృణము అంటే బాలము, తృణము అంటే గడ్డి పరక, బాలతృణము అంటే గడ్డి, చిన్న గడ్డి పరక. తేన హరితో దేశ అవి ఎప్పుడు అప్పుడు మన గడ్డి ఎప్పుడు ఆకుపచ్చగానే ఉంటుంది కదండి, ఇంకో రంగుతో ఉండదు కదా. తర్వాత ఇక్కడ కొమ్మల యొక్క అనేది విటప అనేది విటపో అశ్రిద్రు విస్తారే పల్లవే స్తంభ శాఖయో. ఇవన్నీ కూడా శాఖము అన్న విటపము అన్న కొమ్మ అన్న ఒకటి. వాలకిల్యమునీశ్వర ఆవాసమైన రోహిణము రీతి. రోహిణము ఇది ఎలా ఉందంటే, వాలకిల్యాదులు మొత్తం 60,000 మంది మునులు. ఈ 60,000 మంది మునులు ఒక వటవృక్షం. ఆ వటవృక్షం ఎంత ఉంటుంది అంటే ఒక అంగుష్టి మాత్రం ఉండదు, కానీ అది చాలా బరువుగా ఉంటుంది. ఈ 60,000 మంది దానికి ఈ ఇట్లా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తూ ఉంటారు. ఆ వాలకిల్యులు సూర్యారాధకులు అని చెప్తూ ఉంటారు. నేను మహాభారతంలో కూడా నేర్చుకున్నాం. ఈ గజ బాలను 2 తీసుకొచ్చి దాని మీద పెట్టాడు, అది ఆ కొమ్మ విరిగింది. అప్పుడు ఆ కొమ్మను కూడా ముగ్గు తీసుకుని వెళ్ళి ఈయన ఇంకో చోట పెట్టేశాడు. కశ్యపుడు వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు. ఈ వాలకిల్యుల గురించి కూడా మనం విన్నాం. ఆ వాలకిల్యులు ఒక మర్రి చెట్టు ఇట్లా ఉంటారే, ఆ మర్రి చెట్టు పేరు రోహిణి.
ఆ వాలకిల్యులు ఏ మర్రి చెట్టుని ఆధారంగా చేసుకుని తపస్సు చేస్తున్నారో అటువంటి రోహిణి చెట్టులాగా ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు పితృముక్తి గేహమగుచు పితృముక్తి గేహం. అది ఎటువంటి అంటే పితృదేవతలకు ముక్తి ఇల్లు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇంకో చోట ఉంది. ఎక్కడ? మనకి గయలో. ఒకప్పుడు కాశీలో కూడా ఈ కరెక్ట్ గా అన్నపూర్ణ ఆలయానికి ఎదుర్కొండా ఒక వటవృక్షం ఉంది. దాన్ని అక్షయాట వటవృక్షం అన్నారు. ఈ కొమ్మలే గయ వరకు వెళ్తాయని. మనము తెలివిగల వాళ్ళం కదా, అందుకని ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పుడు అసలు అన్నపూర్ణ ఆలయానికి ఒక ముందర ఒక గోడ కట్టేశాం. అక్కడ అనేకమైన చేశారు. మనకి ఇప్పుడు అది నేను చెప్తే మారుతుందా? డెవలప్మెంట్ అంటే ఏంటంటే మన దృష్టిలో ఈ ఎలక్ట్రిక్ లైట్స్ హంగు విస్తారము చేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చడం లేదు. అక్కడ ఉన్నటువంటి పూజ పునస్కారము ఇటువంటివి ఇంప్రూవ్ చేయడం కాదు. కాశీలో ఒకప్పుడు అసలు డబ్బు ప్రసక్తి లేదు. ఏది లైన్లో ఇప్పుడు 500 కడితే ఇంకో దర్శనం, ఇది కడితే ఆ దర్శనం, ఇది కడితే ఈ దర్శనం. శ్మశానంలో కూడా డబ్బు వచ్చేసిందండి. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. శ్మశానం అది, మనకి మహాశ్మశానం. అక్కడ కూడా కట్టారు. ఒకప్పుడు శ్రీశైలం చక్కగా ధూళి దర్శనం అని ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడ డబ్బులు. ఎక్కడికక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గుడి యొక్క అసలు పవిత్రతను దెబ్బతినేస్తారు. కొన్ని గుళ్ళు అలాగే ఉండాలి. అది సరే. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? జరగాల్సిన జరగమా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పితృముక్తి అంటే పితృదేవతలకు ముక్తి ఇల్లు అయినటువంటి అక్షయ్య వటవృక్షం గైలో ఉంది. అటువంటి వటవృక్షలాగా ఇక్కడ ఈయన చూసినటువంటి వటవృక్షాన్ని 2 వటవృక్షాలతో పోల్చారు. ఒకటి వాలకిల్యులు ఏ వటవృక్షమును ఆధారంగా చేసి తపస్సు చేసుకుంటున్నారో అటువంటి వటవృక్షములాగాను. ఏ వటవృక్షము గయలో ఇవాళకి ఉంది అదొక్కటే మిగిల్చారు పాపం. మనము గయలో పిండములు పెడితే 3 చోట్ల పెడతాం మనం. ఒకటి ఆయన పాదముల దగ్గర పెట్టేస్తాం, రెండోది ఈ అక్షయ వటవృక్షం దగ్గర పెడతాం, మూడోది ఆ ఫల్గుని నదిలో కలపమంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆవుకి పెట్టమంటారు. కాబట్టి పితృముక్తి హేతువైనటువంటి పితృముక్తి కారణమైనటువంటి గయ ప్రసిద్ధి వహించు అక్షయ వటంబు చందంబున అంటే గయలో చాలా ప్రసిద్ధి అక్షయ వటవృక్షం. అటువంటి అక్షయ వటవృక్షము లాగా చందమున అంటే లాగా చందముననున్న ఒక మర్రి క్రిందకేగి ఆ తటాకము పక్కనే ఒక వటవృక్షం ఒక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఎవరు? ముందర తటాకము దగ్గరికి వెళ్ళాడు. తటాకము పక్కనే ఆ తటాకం పుట్టినటువంటి ఒక మర్రి చెట్టు కిందకి వెళ్ళాడు. ఎవరు? మన నక్. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం, రేపు చూద్దాం. మహాదేవ్ ధూప దీపాలనే ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజమన సమర్పణ నైవేద్యం నీళ్ళు చల్లమ్మా. ఓం భూర్భువః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజమనం సమర్పణ నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువః రోజునిరూపం దామధ్యాం బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్ స్వచ్ఛందర్ధనవర్ణమృతమృతో శరణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం వాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం గానాయ స్వాహ.
ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ దేవ దేవాని తాంబూలం దౌర్భంగళ మహానిరాజన దీపం బాలాంబికే చ వైద్యే చ భవరోగ హరీశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః కాశీభవరోగహరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర ఆది గృహస్థే గరుడవైననిను భవదాబనవృదన జపకుతుబవేళగను గొనగల్గి బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర బ్రహ్మిజామి దోక్తి ప్రజాభ్య పరిపాలయందాన్యాయేన మార్గేణ మహిమయీ జాగో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యజాలినీ తేజోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ భదనా సంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం ససేవ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు ధర్మపథమను కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ మాం సహ కుటుంబం ససేవ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షन्तు సర్వతో పరివారస్య ధర్మవత్య కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు మహాకృష్ణ చరణారందార్పణ మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 గురువు గారు మహాదేవ 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 మా కామాక్షమ్మ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు ఒక సందేహము. చెప్పు తల్లి. తండ్రి ఒక అడుగుతాడు కూతుర్ని, నేనంటే ప్రేమ నీకని అడిగితే ఆమె ఏం చెప్తుంది, మీరు ఎలా అవుతారు నాన్నగారు, నా పెళ్ళి అయిన తర్వాత వివాహమైనాక నా భర్తే అని అంటది. ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవము తర్వాత కదా భర్త వచ్చేది. అది అలా అంటారే, అది నాకు సందేహంగా ఉంది. అందుక ఎవరో ఇది ఎక్కడ జరిగింది అసలు? ఇది గుణసుందర్లో సురేంద్రం అని అడుగుతాది గురుగురు గారు. గుణసుందర్ సినిమాలోనా? అదే రాజు పిలిపించి అడుగుతాడు కదా, ఇద్దరు కూతుర్లు చెప్తారు తండ్రి తండ్రి అని. నేను గుణసుందర్ చదవాలి, చూడలేదమ్మా సినిమా. సినిమా కాదు, మన ధర్మ సందేహాల్లో కూడా
ఫస్ట్ తండ్రే కదా, లాస్ట్ కదా మళ్ళా భర్త వచ్చేది అని అది నా సందేహం. అదే అది కరెక్టే కానీ పెళ్ళైన తర్వాత భర్తే, తండ్రి కాదు. అదే నేను అబద్ధం చెప్పాను తండ్రి గారు అంటది ఆమె. ఆవిడేమంటుంది? భర్త అంటుందా? పతియే అంటది. నాకు పతియే నాకు ప్రత్యక్ష దైవం. మీరు ఎలా? ప్రత్యక్ష దైవం, అదే కరెక్ట్. అంటే అప్పుడు ఆయన ఒక ముసిలోని తెచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆయన ఒక శాపగ్రస్తుడు. అయితే ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ పెద్ద రాజు ఆయన. అది మళ్ళీ స్టోరీ అంతా చాలా ఉంది. అది అలాగే నేను చూడలేదమ్మా గుణసుందరి కదా. భలే బాగుంది గురుగారు. అది పాటలు కూడా మంచి పాటలు ఉన్నాయి. వాళ్ళు చూసావా? నేను మొన్న ఇంతకుముందు పిల్లప్పుడు చూసిందా, మా అమ్మ చూపించింది. మళ్ళా నిన్న నెట్లో మొన్న రోజే పడుకొని చూసినా అనమాట. సినిమా భలే బాగుంది. అది నాకు చాలా నచ్చింది. ఆమె అమ్మవారి భక్తురాలు. ఆమె పార్వతీదేవిని పిల్లప్పటి నుంచి కొలుస్తా అంట. సంతోషం. మహాదేవ్. అదే